ఏం చెయ్యాలంటే వివాహ మోచనం పేరుతో, డివోర్స్ పేరుతో కోర్టుకు వెళ్తే మీ జీవితమే నాశనమైపోతుంది. అక్కడో 5 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు, 3 ఏళ్ళు కాదు, అట్‌లీస్ట్ డివోర్స్ కేస్ కనీసం 5 ఏళ్ళు నడుస్తుంది. మీ యొక్క యవ్వనం నష్టమైపోతుంది. దీనంతటికీ కారణం ఎవరు? మీకు పొంతన చూసిన ఆ జ్యోతిష్యుడే. అతను చెప్పి ఉండాలి. వీళ్ళకి పొంతన లేదు, వద్దు అని చెప్పి ఉండాల్సింది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో సంతోషంగా ఉండాలంటే పొంతన చూసి పెళ్లి చేయడం మంచిది. అది మాత్రమే కాకుండా పొంతన చూడకుండా పెళ్లి చేసిన జంట విడిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అంటే పొంతన కలిగిన 10 జాతకాలు వచ్చాయి. అందులో ఉత్తమ పొంతన, సూపర్ పొంతన అనేవి 4 ఉన్నాయి. అన్ని క్వాలిటీలున్నాయి. కానీ ఈ 4లో ఎవరు ఆ వ్యక్తికి భార్య లేదా ఆమెకి భర్త అని కనుగొనాలంటే దానికి ఉన్న మార్గం ఇదివరకే చెప్పినట్టు ఆ లగ్నం 7వ స్థానం ఉండాల్సిన ఆ కాంబినేషన్. ఇవన్నీ డీప్‌గా శాస్త్రీయంగా